హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పల్లి చిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఫస్ట్ పల్లీలు వేయించుకొని ముందే పెట్టుకున్నానండి, బెల్లం తురిమి. ఎందుకంటే అది మధ్యాహ్నమే రెడీ చేసి పెట్టుకున్నానండి. చిన్న బాబు కదా, బాబు పడుకున్న తర్వాత ఇప్పుడు పల్లి పట్టి తయారు చేస్తున్నానండి. 6 months ఓల్డ్ బాబు కాబట్టి ముందుగా కడాయిలోకి బెల్లం తీసుకుందామండి. బెల్లం కరగడానికి కొంచెం అంటే బాటిల్ క్యాప్ అంతా వాటర్ తీసుకున్నాను నేను. బెల్లం కరగడానికి, జస్ట్ కరగడానికి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది. అందుకు నేను క్యాప్ నిండా వాటర్ తీసుకున్నానండి. కొంచెం బెల్లం కరగడానికి. బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. సైడ్కి కూడా అంటుకోకుండా చుట్టూ కలుపుతూ ఉండాలండి. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగిపోయే వరకు ఉంచాలండి. బెల్లం పాకం చూడడానికి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ తీసుకొని అది తీగ పాకం కాకుండా కొంచెం గట్టిగా రావాలండి పల్లి చిక్కీకి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం రెడీ అవుతుందండి. కొంచెం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. పాకం చూడండి, ఇంత గట్టిగా రావాలి. అంటే ఇది ఇంకా రావాలి. కొంచెం తీగలాగా ఉంది కదండి, అలా రాకూడదు, గట్టిగా రావాలి పాకం అనేది. గట్టిగా అంటే మనం ఇలా తుంచితే పట్టప్పమని సౌండ్ రావాలండి. అలా క్యాండీస్ లాగా, చాక్లెట్స్ లాగా ఉండాలండి. పాకం వచ్చేసింది కదండి. ఇప్పుడు అందులో పొట్టు తీసిన పల్లీలు కలుపుకుందాం. బాగా కలపాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేదంటే అది ఇంకా బెల్ట్ అయిపోతుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చక్కగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది, అయినా కూడా కొంచెం ఫోర్స్ ఉపయోగించి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేయాలండి. త్వరగా రావడానికి, లేదంటే దానికి అతుక్కుంటుందండి, ప్లేట్కి మొత్తం అతుక్కుంటుంది. చూడండి, నేను ఆయిల్ అప్లై చేశాను. దాన్ని ప్లేట్ మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలండి ప్లేట్ నిండా. నేను 3/4 kg ఉందండి పల్లీలు, 3/4 kg బెల్లం, 1/2 kg ఉందండి. అంటే కరెక్ట్ కొలతలు ఏం తీసుకోలేదండి, అందాజా తీసుకున్నాను, కానీ పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దానికోసం నేను, అది వేడిగా ఉంటుంది కదండి, చేత్తో చేయలేము కనుక నేను బౌల్కి బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకుంటున్నాను, ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు. చూడండి ఎంత చక్కగా వస్తుందో. అది చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్లీలు పొట్టు తీసి అవి రెండు చెక్కలుగా మంచిగా విడదీస్తే బాగుంటుందండి, కానీ నాకు అంత టైం ఇవ్వలేదు. మా బాబుకు చాలా ఇబ్బంది పెడతాడండి, అంటే ఏడుస్తాడు, చిన్న బాబు కదా, చాలా చిన్న బాబు. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి. చల్లారక ముందే
దాన్ని మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలండి. నేను స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకుంటున్నానండి. చూడండి, అడ్డంగా నిలువుగా స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత మనం తీయడానికి ఈజీగా ఉంటుందండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా పాకం పట్టి చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా, పల్లి చిక్కీ రాని వాళ్ళకు కూడా ఇంత ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. చూడండి, మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు బ్లడ్ సరిగా లేకపోతే నేను ప్రతి నెల ఇలానే నేనే ప్రిపేర్ చేసుకొని తినేదాన్నండి. నాకు చాలా వరకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది దీనివల్ల. డాక్టర్ సజెషన్ వల్లనే నేను ఇది తీసుకున్నాను. డాక్టర్ గారు చెప్పారండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వాటిని కొద్దిసేపు చల్లారనిద్దాం. పక్కకు తీసుకోవాలండి. అవి పక్కన పెట్టేసి నైట్ డిన్నర్కి కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను బాబు లేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే నేను దొండకాయ ఫ్రై చేద్దామనుకుంటున్నాను. మార్నింగ్ ఎగ్ పులుసు ఉందండి, దానికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేయాలని కట్ చేసుకుంటున్నాను. బాబు లేవకముందే త్వరగా చేసేయాలి, లేదంటే మళ్ళీ వాడు పడుకునేటానికి 1 గంట 2 అవర్స్ అలా పడుతుందండి టైము. అందుకే వాడు పడుకునే టైంలోనే నేను అన్ని పనులు చేసుకోవాలి. వాడు ఇచ్చే కొద్ది టైంలోనే ఇంట్లో వర్క్ అన్నీ, నా ఫుడ్ అవన్నీ అవ్వాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చల్లారినాక చాలా ఈజీగా తెగిపోతున్నాయి. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. తింటే తినాలనిపించేలాగా ఉన్నాయండి. నేనైతే ఒక్కటి దాంతో సరిపెట్టుకోను, తింటూనే ఉంటాను. ఎన్నిసార్లు చేసుకోవాలనుకో, చాలా ఈజీ అండి. నేనైతే ఎప్పుడు ఏది స్వీట్ తినాలనిపించినా కూడా నేను పల్లి పట్టినే చేసుకుంటానండి. ఎందుకంటే నాకు హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అయినాయి కాబట్టి నేను ఎక్కువ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇవన్నీ చక్కగా ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయంటే నా వంట నాకే బాగా నచ్చేలాగా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. పాకం స్మెల్ నాకు ఇష్టం, బెల్లం పాకం స్మెల్. ఎంత బాగా అనిపించిందో. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో తెలియదు. ఆడియన్స్కి నచ్చాలి కాబట్టి ఎలా ఉందో నా వాయిస్ కొంచెం మంచిగా రాదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.